నాకు ఢిల్లీ పాలిటిక్స్ చూసినప్పుడు ఎటువంటి కరప్షన్ గానీ, ఎటువంటి మీకు ఆర్థిక లావాదేవీలు గానీ జరగకుండా ఎలక్షన్స్ విన్ అయ్యి, నా ఉద్దేశంలో నేనేమనుకుంటున్నా అంటే, మన దేశంలోనండి ఒక అంటే చాలామంది మన ఎలక్షన్స్‌ని వీటిని చాలా కామెంట్ చేస్తారండి బయటన. కాకపోతే మన దేశంలో జరిగే అంత డెమోక్రటిక్ ఎక్స్‌పెరిమెంట్స్ ఇంకెక్కడ జరగవండి. ఎందుకంటే చాలా సార్లు మన పాస్ట్‌లో కూడా నిరూపించారండి మన ప్రజలు. నిజాయితీగా ఉండి ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేకుండా కూడా ఇక్కడ రాజకీయాలు చేయొచ్చు. ఇక్కడ ప్రజల్ని మంచిగా చూసుకొని మన ఆఫీసర్‌ని వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ పని వాళ్ళని చేయనిస్తే చాలా గౌరవించి మనల్ని మళ్ళీ ఎన్నుకుంటారన్న ఇది కూడా మనకి ఇక్కడే జరిగిందండి. అయితే అందులో దేశంలో ఎన్ని దగ్గరలు జరిగినా సరే గొప్పతనం ఏంటంటే శ్రీకాకుళంలో కూడా అది జరిగిందండి. దానికి ఉదాహరణ మేమే. మా నాన్నగారి నిజాయితీని శ్రీకాకుళం చాలా గౌరవించిందండి. ఆయనకి ఎన్నో సార్లు మా నాన్నగారికి అలాగే మా అమ్మగారికి కూడాను అధికారం కట్టబెట్టింది. అలానే చాలా గౌరవించారండి. అందుకని నేను చెప్పుకుంటానండి. శ్రీకాకుళంలో నేను ఇంకా నమ్ముతున్నానండి. శ్రీకాకుళం ప్రజలు చాలా డిఫరెంట్ పీపుల్ అండి. నిజాయితీగా పనిచేస్తాను, నిజాయితీగా ఉంటాను, ఎటువంటి ట్రబుల్ ఎవరికీ చేయను, అలాగే అన్ని సమస్యల్లో మీకు అండదండగా ఉంటాను అంటే తప్పకుండా ఆదరిస్తారండి. మీరిప్పుడు అడిగినట్లుగా మా నాన్నగారికి అభిమానించిన వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తానండి. నేను నిజంగా కానీ శ్రీకాకుళంలో నేను ఏదైనా బాధ్యత చేపట్టగలిగిన రోజొస్తే నేను అంతే నిజాయితీగా మా నాన్నగారిలాగా క్రమశిక్షణతో నిజాయితీగా నేను ఉందామని అనుకుంటున్నానండి. దానికి శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఆశీర్వదిస్తారని నేను నమ్ముతున్నానండి మనస్ఫూర్తిగా.